హాయ్ ఫ్రెండ్స్, నేను వెల్లుల్లి కోడిగుడ్లు కారం చేస్తున్నాను. చూడండి రెసిపీ. 6 గుడ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. 6 గుడ్లు, 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, 2 చిన్నుల్లిపాయల రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్నర, హాఫ్ టీ స్పూన్ పసుపు తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఆ వాటర్లో కోడిగుడ్లు పెట్టుకున్నాం. కోడిగుడ్లు వేసుకునే ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాం, పగలకోకుండా బాగా నీట్గా గుడ్లు ఉడుకుతాయి ఫ్రెండ్స్. 6 గుడ్లు పెట్టుకొని ఉడికించుకున్నాం. ఫ్రీగా ఉండే దాంట్లో పెట్టుకొని ఉడికించుకున్నాం. మూత పెట్టుకొని ఈలోపు ఇవి ఉడుకుతూ ఉండి మసాలా దినుసులు వేపుకుందాం. ఒక స్పూన్ పచ్చనిపప్పు, 1 స్పూన్ మినపప్పు, చిటికెడు జీలకర్ర, ఇవి బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి లైట్గా ఎగుతూ ఉండగా చూడండి కొంచెం దోరగా బాగా వేసుకుందాం ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్ ఇట్లా ఉంచుకొని వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాం. ఎండుమిరపకాయలే కారం ఘాటు ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంటుంది ఫుడ్. కొంచెం హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. చిన్నుల్లిపాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకున్నాం. బాగా నల్లగా వేపుకోకుండా కొంచెం ఎర్రగానే వేపుకున్నాం ఫ్రెండ్స్. ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాం. ఇవి వేగిన కాంచి మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ వేసిన కానీ ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని శుభ్రంగా వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్.
కోడిగుడ్లు సరిపడా సాల్ట్, కారం. ఇక చూడండి, ఇట్లా మెత్తగా పొడిగా కారం పొడి చేసుకోవాలి. ఇలా మరీ పొడిగా ఉంటే బాగోదు. ఇలాగ బొడక. ఇప్పుడు కోడిగుడ్లు ఇట్లా ఒలుచుకొని ఇలా గీట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కొంచెం ఉప్పు కారం దాంట్లో పట్టిద్ది. చూడండి, 6 గుడ్లకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే రెసిపీ బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని స్టవ్ 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకుని కారం, కోడిగుడ్లు అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా ఏడిగిన కాంచి చూడండి, ఈ కోడిగుడ్లు వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. కోడిగుడ్లు ఫ్రై అవుతే వారం రోజులైనా నిల్వ ఉండుద్ది ఫ్రెండ్స్. వారం రోజులు నిల్వ ఉండుద్ది. అలా స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా కర్రీ కావాలంటే ఇది వేసుకొని కోడిగుడ్లు కారం వేసుకొని వేడి అన్నం వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ½ స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ ఏమో కారం వేసుకున్నాను ఫ్రెండ్స్, మిక్సీ కొట్టుకున్నాను కాబట్టి. చూడండి, ఇట్లా బాగా ఫ్రై అయి కావాలి. ఇలా ఫ్రై అయిన కానీ కరివేపాకు వేసుకున్నాం. మా చెట్టుకి కసి ఫ్రెష్ కరివేపాకు ఫ్రెండ్స్. పటపట అన్నది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చూడకుండా. టేస్ట్ కోడిగుడ్లు ఫ్రై చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇక ఇలా వేగిన కాంచి చూడండి, కారం అంతా సిమ్లో పెట్టుకొని కారం మొత్తం వేసుకోవాలి మిక్సీ జార్లో. కారం అంతా జల్లి ఇలా తొందరగా ఈ ఫుడ్ రెసిపీ తయారైపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే తక్కువ టైంలోనే అయిపోయింది. దీన్ని పప్పుచారులో కానీ సాంబార్లో రసంలో నంచుకొని ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా చూడండి కొంచెం ఫ్రై అయినిద్దాం. ఇది గిన్నెలో తీసుకుందాం. చూడండి, గిన్నెలో తీసుకొని రెడీ. వెల్లుల్లి మసాలా కారం రెడీ ఫ్రెండ్స్. ఈ మసాలా వేస్తేనే బాగా ఫుల్ రెసిపీ టేస్ట్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, వెల్లుల్లి కారం రెడీ ఫ్రెండ్స్. వేడి అన్నంలో వేసుకొని తింటే ఈ రెసిపీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి,
కలుపుకొని ఇలా కొంచెం కారమే ఫుల్ అని మొత్తం అన్నం కలిసింది ఫ్రెండ్స్. కోడిగుడ్లు కలిపి పులుసుకుందాం. బాగా కాదు, వేడి వేడిది ఇలా తింటా ఉంటే నోరు ఊరిపోయిద్ది. ఇది మొత్తం ఫుల్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్య 446 సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇది ఎలా ఉందో చూడండి, నేను తింటున్నాను. సూపర్ ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. ఇంకా మా అమ్మాయి కూడా తింటుంది. చూడమ్మా ఎట్లా ఉంది. బాగుంది, సూపర్గా ఉంది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందో లైక్ చేసి చెప్పండి. బాయ్.